హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. జింబాబ్వేతో జరిగిన 4వ టీ20 టీమిండియా అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా 2 రికార్డులు అయితే బద్దలు కొట్టడం జరిగింది. ఆ రికార్డులు ఏంటి, దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. జింబాబ్వేతోనే టీమిండియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ అయితే ఆడుతుంది. ఇప్పటికే 4 టీ20లు అయితే కంప్లీట్ కావడం జరిగింది. అయితే ఈరోజు జరిగిన 4th టీ20లో టీమిండియా మాత్రం అయితే సూపర్గా రాణించడం జరిగింది. బ్యాటింగ్లోను బౌలింగ్లోను రాణించి అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. అయితే 4వ టీ20లో వచ్చేసరికి మొదటగా బ్యాటింగ్ చేసిన జింబాబ్వే జట్టు కేవలం 152 పరుగులు 7 వికెట్లు కోల్పోవడం జరిగింది 20 ఓవర్లో. అనంతరం బ్యాటింగ్ దిగిన టీమిండియా వచ్చేసరికి వికెట్ కోల్పోకుండానే ఓపెనర్ శుభ్మన్ గిల్, అదేవిధంగా యశస్వి జైస్వాల్ దాటి ఆడడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికి బౌలర్కి అయితే చుక్కలు చూపించాలని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ వచ్చేసరికి కేవలం 53 బంతుల్లోనే 93 పరుగులు చేయడం జరిగింది. 13 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. అతని తోడుగా శుభ్మన్ గిల్ వచ్చేసరికి 39 బంతుల్లోనే 58 పరుగులు చేయడం జరిగింది. 6 ఫోర్లు 2 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు దాటికి టీమిండియా 10 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఇప్పటికే 1-3తో సిరీస్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది. అయితే ఇదే మ్యాచ్లో వచ్చేసరికి టీమిండియా ఒక అరుదైన రికార్డ్ అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వికెట్ కోల్పోకుండా అత్యధిక స్కోర్ని ఛేదించినట్టుగా రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది టీమిండియా ఇప్పటి వరకు మాత్రం. అయితే మొట్టమొదటిసారి అయితే ఈ రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది టీమిండియా. అదేవిధంగా టీ20లోని అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా అయితే టీమిండియా అయితే రికార్డు సృష్టించాలని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు వరల్డ్ లెవెల్లో ఏ జట్టుకు క్రియేట్ చేయని రికార్డ్ అయితే టీమిండియా మాత్రం అయితే క్రియేట్ చేయడం జరిగింది. టీ20 ఫార్మాట్లో 150 విజయాలు అందుకున్న తొలి జట్టుగా అయితే రికార్డుని అయితే టీమిండియా క్రియేట్ చేయడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా వచ్చేసరికి 2 రికార్డులు అయితే నెలకొల్పడం జరిగింది. అయితే జింబాబ్వేతో ఈరోజు లాస్ట్ టీ20 అయితే ఉండనుంది, 5వ టీ20 కూడా. 5వ టీ20 టీమిండియా ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేది తర్వాత వీడియోలో అయితే క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.